హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వాషింగ్ మిషన్ హోమ్ మేడ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మన మార్కెట్లో ఎన్నెన్నో రకాలుగా లిక్విడ్స్ అనేది అమ్ముతారు కదా, అవి చాలా కాస్ట్ ఉంటాయి. నా బడ్జెట్లోనే ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి అంతంత కాస్ట్ పెట్టి కొనలేం కదా, అలా కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను రిన్ సోప్ అనేది తీసుకున్నానండి. ఒక 10 రూపీస్ తీసుకున్నాను కదా. సోప్ అనేది ఇలా గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి, క్యారెట్ చెక్కునేది దాంతోనైనా గ్రేట్ చేసుకోవచ్చు. లేదంటే హాట్ వాటర్ అనేది వేసుకుంటే త్వరగానే కరిగిపోతుందండి. నేను గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసుకుని మొత్తం పొడిలాగా చేసేసుకోవాలండి. ఇలా పొడిలాగా చేసేసుకున్నాను కదా, ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇది త్వరగా కరగడానికి అనేది నేను హాట్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. టైం పడుతుందండి. ఇలా గ్రేట్ చేసేసుకున్న వల్ల మనకి ఎక్కువ టైం పట్టదు కరగడానికి అనేది. ఇలాగా వేసుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే మొత్తం కరిగిపోతుందండి. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. లేదంటే చిన్న స్పూన్ తీసుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. స్పూన్నర వచ్చేసి అందులోకి చాకల్ సోడా లేదంటే బట్టల సోడా కూడా అంటారు కదండి, అదనేది నేను ఒక స్పూన్నర వేసుకుంటున్నాను. వేసుకుని మనం గ్రేట్ చేసుకున్న సబ్బు ఆ మూడాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అది వాటర్ మొత్తం మిక్స్ అయిపోవాలండి. విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి. నేను ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది యూజ్ చేస్తున్నాను. అందులోకి మనం చేసుకున్న లిక్విడ్ అనేది అందులో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్నానండి. వేసుకుంటే లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మన కంఫర్ట్ అయినా లేదంటే కాటన్ బట్టలకైనా లేదా సిల్క్ బట్టలకైనా కంఫర్ట్ అయినా లేదా గంజి అయినా పెడుతుంటాం కదండి, అలా పెట్టి దాన్ని సపరేట్గా యూజ్ చేస్తుంటాము. అలా యూజ్ చేయకుండా ఒకసారి మనం రెండాటికి యూజ్ అవ్వాలంటే ఈ విధంగా ట్రై చేయండి. గంజి లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. దానికోసమని నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి ఇప్పుడు కార్న్ఫ్లవర్ అనేది ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. ఇలా కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా, దాంట్లోకి వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఉండలు అనేది త్వరగా కట్టేస్తుంది కదా. ముందు లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనం హాట్ వాటర్లో వేసుకున్నప్పటికీ ఉండలు లేకుండా మిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద అనేది బాగా మిక్స్ అయిపోయింది కదా, తర్వాత వచ్చి స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి ఒక గిన్నెతోటి. ఆ వాటర్ని బాగా మరిగాక దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ లిక్విడ్ అనేది అందులో వేసేసుకుందాము. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండాని. ఇలాగ మిక్స్ చేసుకున్నాక అందులోకి భుజాల నీరు ముందు ఉంటుంది కదండి, ఆ నీరు ముందు అనేది వేసుకుంటున్నాను నేను. ఇలాగా ఒక స్పూన్ దాకా లిక్విడ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని అది కూడా అందులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. దాంట్లోకి ముద్దపకారం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి 2 వేసుకుంటున్నాను. ఇలాగ చిదిమేసుకుని తర్వాత దాంట్లో కూడా ఒక కంఫర్ట్ ప్యాకెట్ అనేది ఫుల్గా వేసుకున్నాను. మీరు కంఫర్ట్ కావాలంటే ఇంకో ప్యాకెట్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఒకటే వాడుతున్నానండి. అది బాగా కలిసిపోయే విధంగా మరగొట్టుకోవాలి. ఇలా మరగొట్టుకున్నాక ఇది పక్క పెట్టుకుని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారికే మనం బాటిల్ అనేది వేసుకోవాలి. ఇలా బాగా చల్లారిపోయింది కదా, లిక్విడ్ చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇలాగా అయితే సరిపోతుందండి. అది ఒక డబ్బాల్లోకైనా ఒక బాటిల్లోకైనా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇలాంటి డబ్బా తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. మనకి కంఫర్ట్ అండ్ గంజి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఉన్న వాటితోనే అలా ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. నేను ఒక 10 రూపీస్ లిక్విడ్ అనేది తీసుకున్న వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది. అది ఒక హాఫ్ వేసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ అనేది మనం చేసుకున్న లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఇలా మనం చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అనేది కంఫర్ట్ అండ్ గంజి పౌడర్ లిక్విడ్ అనేది చేసుకున్నా కదండి, అది కూడా వేసుకుంటున్నాను నేను. ఒక కప్పు ఉంటుంది కదండి, కప్ తోటి టీ గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు క్లోజ్ చేసుకుందాము. క్లోజ్ చేసుకొని ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసుకుందాము. ఇలాగ స్టార్ట్ బటన్ నొక్కేసి మన లెవెల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఆన్ చేసుకుని మనం వాషింగ్ మిషన్ అనేది రన్నింగ్ చేసుకోవాలి. చూడండి వాషింగ్ మిషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు బట్టలు అనేది ఎంత బాగున్నాయో, మనం గంజి కూడా సపరేట్గా పెట్టిన అవసరం లేదండి, అంత బాగున్నాయి. మురికి కూడా బాగా వదిలిపోయి కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
అయినా దోసపిండి అయినా రుబ్బుకుంటుంటాం కదండి ఇంట్లోని. అలా రుబ్బుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుని మనం పక్కకు పెట్టేసుకుంటాము దోసలు వేసుకోవడానికని. తర్వాత పిండి అలాగే ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పులిచిపోతూ ఉంటుంది కదండి. అలా పుల్లవ్వకుండా మనకి టేస్ట్ అనేది మారకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తమలపాకు కూడా తీసుకుని ఇలాగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్స్లోకి ఇలా పైన తమలపాకు వేసి పెట్టండి. మనకి పిండి అనేది పులవకుండా ఎన్ని రోజులను కూడా టేస్ట్ అనేది ఏ డిఫరెంట్ రాదండి. అలాగే పుల్లబారిపోవడం కూడా ఏది ఉండదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అది ఎక్కువ క్వాంటిటీ లేనప్పుడు ఏ విధంగా క్వాంటిటీ అనేది డబుల్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు. దానికోసమని నేను ఒక చిన్న కప్పుల్లోని పాలు అనేది తీసుకున్నాను. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేది కొంచెం ఉన్నప్పుడు ఫుడ్ కలర్ అనేది ఎంత తక్కువ ఉన్నా కూడా ఇలా పాలలో మిక్స్ చేసి వేసుకుంటే మన క్వాంటిటీ అనేది డబుల్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం 1 మంత్కి ఒకసారైనా షుగర్ అనేది 1 కేజీ అయినా 2 కేజీస్ అని తెచ్చుకుంటుంటాం కదా, అలా తెచ్చుకున్నప్పుడు వాటికి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి. అదేంటంటే బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి. తీసుకుని మనం షుగర్ స్టోర్ చేసుకునే డబ్బాలోకి పెట్టుకుంటే ఆ బిర్యానీ ఆకు ఘాటుకి చీమలు అనేది తెరిచేరవండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టుకుని దాన్ని క్యాప్ క్లోజ్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే అసలు చీమలు అనేది పట్టవండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పేపర్ మీద ఇలా హార్పిక్ వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది. ఈ విధంగా న్యూస్ పేపర్ మీద హార్పిక్ వేసుకున్నాం కదా, వేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి మీకు. ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం వాటర్ అనేది చల్లుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల న్యూస్ పేపర్ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి చేతికి అనేది గ్లౌజులు వెన్నా లేదంటే ఇలాంటి కవర్ వేసుకుని ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం హార్పిక్ వేసుకున్నాం కాబట్టి మనకు అది కెమికల్ ఉంటుంది కాబట్టి ఇలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నేను కవర్ పెట్టుకుని రబ్బర్ పెట్టేసుకున్నాక ఇలాగా మొత్తం అంతా వాటర్లో కలిసే విధంగా పేపర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. కావాలితే ఇంకా మీరు హార్పిక్ అనే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని బాగా మెత్తగా చేసేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకుంటే బాగా నానిపోతుంది. ఈ విధంగా చేసుకునే దాన్ని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం పేపర్లు అనేది బాగా నానిపోయింది కదా. ఇలా నానేటిని మనం ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ చూడండి ఆయిల్ మరకలు మొత్తం అంతా చాలా జిడ్డు అనేది అయిపోయింది కదా. ఇలా ఉన్న దాన్ని మనం స్క్రబ్బరు లిక్విడ్స్ అనేది ఏది పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా జిడ్డుగా అయిపోయింది మనం వంట చేసుకున్న తర్వాత వచ్చేసి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ స్టవ్ చూడండి ఎంత జిడ్డు అనేది అయిపోయిందో. ఇలా ఉన్నదాన్ని మనం చేసుకున్న న్యూస్ పేపర్ పేస్ట్ అనేతోటి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. మన స్క్రబ్బర్ ఏది పెట్టిన అవసరం లేదు, సోప్ కూడా పెట్టిన అవసరం లేదండి. అంత జిడ్డు అనేది వదిలిపోతుంది. ఇలాగ స్టవ్ అంతా నేను మనం చేసుకున్న పేస్ట్ తోటి క్లీన్ చేసేస్తున్నానండి. ఇలా క్లీన్ చేసేస్తే చూస్తున్నారు కదా మీరే రిజల్ట్ అనేది. నేను సబ్బు పెట్టను అలాగని స్క్రబ్బరు పెట్టనండి, వాటర్ కూడా యూజ్ చేయను నేను. అంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది, మీరే చూద్దరు. కానీ ఇలా స్టవ్ క్లీన్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అక్కడే జిడ్డు అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా, అది కూడా ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలండి. అది పెట్టుకుని నేను ఏది కూడా వాడట్లేదు, మీకు లైవ్లో అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకున్నా కదా, ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక తడి క్లాత్ తీసుకున్నానండి. తడి క్లాత్ తోటి మొత్తం స్టవ్ మొత్తం తుడిచేసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కూడా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నానండి. చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది చూడండి. మనం ఏ సోపు ఏది పెట్టకుండా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న కూడా దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. నేను ఏ సోపు కానీ ఏ స్క్రబ్బర్ కానీ ఏది పెట్టలేదండి. వాటర్ కూడా యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండా అంత నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా. ఏది ఆయిల్ మార్కులు కూడా ఏది లేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి.
చూస్తున్నారు కదా ఎంత నీట్గా అనేది వచ్చేసిందో. మనం వాటర్తో క్లీన్ చేసుకుంటాం చూడండి, అలా వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనం చేసుకున్న న్యూస్ పేపర్ల పేస్ట్ తోటే ఇప్పుడు డొక్కులన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. డొక్కు చూడండి ఎంత మరకలుగా అయిపోయినాయో, ఎల్లు మరకల కింద అలాగ ఉన్నదాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ స్క్రబ్బర్ పెట్టకుండా నేను చూడండి చేతికి గ్లోవ్స్ వేసుకునే క్లీన్ చేస్తున్నాను నేను. మొత్తం చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది కదా. మొగ్గు అనేది చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది కదండి. తర్వాత వచ్చి వాష్రూమ్లో ఆడే బకెట్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఉందండి బకెట్. దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.